నమస్తే అండి. నమస్తే అండి. ఈ బంగారు బటన్స్ అంటారా? బంగారం అండి. అంటే అలా ఫ్యాషన్ అండి మీకు? కాదు కాదు, 60 ఏళ్ళ క్రితం చేయించానండి. అంబాజీపేట బ్రాండ్ బాజ్ అదే. ఓకే, అది ఎక్కడ సెట్టింగ్ చేశారండి? అది సెట్టింగ్, ఇదంతా సెట్టింగ్ అండి. ఓలా అక్కడ బడ్డీ షాప్, అది కూడా మంగళ షాప్, అది షాపు. తర్వాత సూట్ ఈరోజు మనం చూడబోయే గ్రామం లూటుకుర్రు. ఈ గ్రామంలో పురాతన పెంకిటిల్లు చాలా ఉంటాయి. అలాగే ఈ గ్రామం చూడడానికి చాలా బాగుంటుంది. అందుకేనేమో ఈ గ్రామంలో చాలా సినిమాలు తీశారు. ముఖ్యంగా వెంకటేష్ గారు, మీనా నటించిన చంటి సినిమా తీసిన ఇల్లు చాలా బాగుంటుంది. పెంకులతో ఉన్న ఇంటిలో 2 స్టేర్లు ఉండడం ఈ ఇంటిలో చూడొచ్చు. అలాగే ఈ గ్రామంలో ఉన్న కసిరెడ్డి వారి గేదెల సాలలు, వారు గ్రామం కోసం చేసిన పనులు అమోఘం. ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే కోనసీమలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన అమలాపురంకి 14 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజోల్కి 12 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. ఇక మనం లూటుకూరు అనే గ్రామం రాగానే స్టార్టింగ్లో ఒక రామాలయం ఉంది. ఇక్కడ అన్ని ఎక్కువ పెంకిటిల్లు నిర్మాణం కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ రామాలయం పైన కూడా పెంకులతోనే ఉంటుంది. అదేవిధంగా ఎదురు ఆంజనేయ స్వామిది అనుకుంటాను, ఏదో కొంచెం గోపురం టైప్లో కట్టారు. మరి దాని గురించి అయితే ఎవరినైనా అడగాలి, ఒకసారి అటు చూడొచ్చు మనం. అప్పట్లో ఈ గ్రామం గురించి ఒక వీడియో తీసాం. గ్రామం మొత్తం చూపించకపోయినా కానీ చంటి తీసిన హౌస్ గురించి అయితే చెప్పడం జరిగింది ఆ వీడియోలో. ఇప్పుడు ఆ హౌస్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా చూద్దాం ఈ వీడియోలో కూడా. అదేవిధంగా మిగతా గ్రామం ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది మనం చెప్పుకున్నట్టు ఇది పైన పెంకులతోనే ఉంది. ఇక్కడైతే ఎవరు లేరు. రామాలయం గురించి అడుగుదామంటే క్లోజ్ చేసి ఉంది. శ్రీరామ భజన మందిరము, కసిరెడ్డి వెంకట చలంగారి జ్ఞాపక నిర్మాణము. కుమారుడు పేరయ్య లూటుకుర్రు 25/10/1936లో మరి రిపేరింగ్ అయితే చేయించినట్టున్నారు. జై శ్రీరామ్ అని ఉంది. రామాలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ కూడా ఏం లేవు, దూరంగా ఇల్లు కనిపిస్తున్నాయి. మనం చూసి ఆలయాల కన్నా ఈ ఆలయం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్రంట్ అయితే ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఆలయం. ఇది కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ చూడవచ్చు మనం. ఇవన్నీ కూడా పెంకిటిల్లు సాలలు అన్నమాట. చాలా పెద్ద పెద్ద సాలలు ఉన్నాయి. అదేవిధంగా పెద్ద నుయ్యి ఉంది. ఇక్కడ నూతి నిండా వాటర్ అయితే ఉంది. ఇక్కడ మనకు డేట్ కూడా కనిపిస్తుంది, 14/2/1940 అన్నమాట. ఈ మనం చెప్పుకున్నట్టుగా ఈ గ్రామం మొత్తం కూడా అన్ని పురాతన కాలం ఇల్లులు, అదేవిధంగా బావులు ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మనం చంటి తీసిన హౌస్ ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. ఇప్పుడు డేట్ అయితే చూడొచ్చు ఒకసారి, 14/2/1940. చాలా పెద్ద బావి ఇది. దీని నిండా వాటర్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గేదెల సాల దగ్గర చూడొచ్చు మనం కసిరెడ్డి పేరయ్య గారు
1941 అంటే 1941లో కట్టినట్టున్నారు. ఇది ప్రస్తుతానికి కూడా గేదెలు ఉన్నాయి ఇక్కడ. కొబ్బరికాయలు కూడా వేస్తున్నాయన్నమాట దీంట్లో. నెక్స్ట్ ఇంకొక సాల ఉంది, పెద్ద సాల. ఇంకా గేదెలు అవి కడుతున్నట్టున్నారు, నీట్గానే ఉన్నాయి సాళ్ళు అయితే. మనం చూసిన సార్లు 1941 అయితే ఇది ఒకసారి చూడొచ్చు. 1927 ఇది కూడా కసిరెడ్డి వెంకట చలంగారు అని రాసింది. 1927 అని ఉందన్నమాట. పెంకులు అయ్యి చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఇప్పటికి చాలా వాడుతున్నట్టున్నారు దీన్ని. అప్పట్లో చంటి సినిమాకి సంబంధించి కొంత షూటింగ్ అంటే చిన్న చిన్న పార్ట్స్ ఇక్కడ కూడా తీశారంటే ఈ సాల్లో. ఇక అది కాక 1927లో కట్టిన సాల్ ఎంత నీట్గా ఉంది ఏంటి అని చెప్పి ఈ కసిరెడ్డి వారు ఎవరు అని చెప్పి అడిగితే చాలామంది చాలా గొప్పగా చెప్పారు వాళ్ళ గురించి. ఇక ఒకసారి డైరెక్ట్గా వాళ్ళనే కలుద్దామని చెప్పి వెనక్కి వెళ్ళి ఒకసారి వాళ్ళని కలిసి మాట్లాడడం అయితే జరిగింది. మనం ఇప్పుడు ఒక సాల్ చూసాం కదా, ఆ సాల్ మీద వచ్చేసరికి కసిరెడ్డి అని చెప్పి ఇంటి పేరు ఉంది. అలాగే 1927లో కట్టిన సాల్ ఒకటి, దాని పక్కన ఇంకొక సాల్, 2 సార్లు అయితే చూసాం కదా. అలాగే ఈ గ్రామంలో చాలా పనులు చేశారంట. దాని గురించి ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం. ఈ 1, 2 ఇక్కడ 3 హౌసెస్ ఉన్నాయన్నమాట. ఈ 3 కూడా కసిరెడ్డి అనే ఇంటి పేరుకి సంబంధించిన వాళ్ళే. ఇది మామూలు పెంకిటిల్లు. తర్వాత 2 మండువాలు ఇల్లు ఉన్న ఇల్లు ఉంది. ఇంచుమించు ఈ చాలా కార్యక్రమాలు ఊరికి సంబంధించి చేసిన ఆయన హౌస్ అయితే అది దగ్గర ఆయనకి 97 సంవత్సరాలు ఎన్నో ఉన్నాయంట. మరి ఆయన మాట్లాడగలరో లేదో తెలీదు. అలాగే ఈ ఇంట్లో కూడా ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే చూసి వాళ్ళతో అయితే మాట్లాడదాం. సరే, లోనికి వెళ్ళి చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ బంగారు బటన్స్ అంటారా? బంగారం అండి. అంటే అలా ఫ్యాషన్ అండి మీకు? కాదు 60 ఏళ్ళ క్రితం చేయించానండి ఇది. ఓకే ఓకే. 60 ఏళ్ళ నుంచి 50లో చేశానండి. 70 ఏళ్ళు అయింది చేయించి. అయ్యే వాడుతూ ఉంటారు? అయ్యే అలా వాడుతున్నాను. ఓకే ఓకే. అప్పట్లో అలా మాకు దగ్గర అవసరం ఉన్నప్పుడు మా తాలూకు అందరూ చెవులకి ముక్కులకి ఇడ్లీ పెట్టుకుంటారు కానీ బటన్స్ ఎవరైనా చూడలేదండి. నేను మాత్రం బట్టన్స్ వాడాను. 50లో చేయించానండి. ఓకే ఓకే ఓకే. చేయించి 6 కాళ్ళు ఎత్తండి ఇది బంగారం. కిందేమో వెండే బిళ్ళ, గుళ్ళు గొట్టం బంగారం. ఓకే ఓకే. అప్పటి నుంచి అలా వాడుతున్నారు. అప్పుడు అయితే మీ పేరు చుట్టుపక్కల బాగా టాప్ లో ఉంటదేమోనండి, కసిరెడ్డి సూర్యనారాయణ మూర్తి గారు. ఓకే. అది ఉండదండి అందరికి చుట్టుపక్కల బాగా తెలుసు, అందరికీ తెలుసు. అలాగే మీది సాల్ చూసామండి 1927. అవును, మా తాతయ్య కట్టించారు. మీ తాతయ్య గారు కట్టించారు. అలాగే వాడతారు. అది వాడతాం. మన బాడీ కంప్లీట్ చేసి బాగుంచాడు, వాడుతున్నాడు. ఇదేమో మా నాన్న కట్టించాడు. ఏదండి యువత పోటీగా ఉంది కదా, అదేమో మా నాన్న కట్టించాడు. 42లో ఇప్పుడు కట్టించాడు. 1927 తాతయ్య కట్టించాడు. అది అలాగే ఉందండి. అది అలాగే చేస్తున్నాం బాగుంది. అది ఇదేమో మా నాన్న కట్టించాడండి. ఇది ఫుల్ టేక్. ఇది అది ఫుల్ మధ్య అండి. అది మధ్య 1927లో కట్టింది. మధ్య ఇదేమో ఫుల్ టేక్ అండి. ఫుల్ దూరం వేడి అన్ని కూడా టేకే. ఓకే. అప్పట్లో చంటి సినిమా తీసారంట కదండి? అవునండి. అది మీకు ఐడియా ఉందండి ఏమన్నానే? నేను అంతగా తీసిందేనండి అది. అయితే నేను అప్పుడు ఆపరేషన్ చేసుకుంటే వెళ్ళలేదు అక్కడికి, షూటింగ్ కాడికి వెళ్ళలేదు. కానీ కేసు రామారావు గారు వచ్చాయి ఇక్కడికి. మీ ఇంటికి వచ్చారు? మా చర్చట్ అది ఉండేది ఇక్కడ. ఇక్కడ కాదు, అంటే ఇప్పుడు సార్ ఎదుగుంటున్నాం తోట మాదే. ఆ తోటలో పెద్ద చర్చట్ ఉండేదే అండి. ఆ చర్చట్ కూడా అక్కడ తీసాడు. అక్కడ మీ దగ్గర కేఎస్ రామారావు గారు వచ్చి అడిగారు? సరదాగా వచ్చారండి. కూర్చొని కాఫీ తాగి వెళ్ళిపోయారు. తీసుకోమన్నారా అడిగినంటే? ఏంటి ఇలా సార్లు సినిమా తీసుకుంటా అంటే తీసుకోమన్నారా? తీసుకోమన్నామండి. ఆయన ఎక్కడ తీసుకున్నా సరే మా అర్థం లేదు చెప్పారు. ఓకే ఓకే. అప్పుడు ఇంకా బాగుండేది. సార్లు ఎన్ని గేదెలు అయ్యి ఉండేయండి అప్పట్లో? అప్పుడు అబ్బో అప్పుడు చాలా ఉండేయండి. చాలా ఉండేది. చాలా అసలు ఖాళీ ఉండేది కదా మీకు? ఖాళీ ఉండేది. ఇప్పుడు పంచేసిన కానీ తగ్గిపోయాయి. ఇప్పుడు ఏం లేదు. అందుకు పంచుకోలేదండి. పంచుకోని గురించి పంచుకోవడం అంటే సినిమా
మరి థియేటర్ తీసాడండి, చంటి సినిమా థియేటర్ తీసాడండి. ఓ మీటింగ్ నేను నుంచున్నాను, నుంచున్నాను. ఇది ఆ సీన్ జ్ఞాపకం లేదనుకోండి. అప్పుడు జనంలో పాటు నేను కూడా నుంచున్నాను. అది ఇప్పుడు అంటే పర్లేదు, కానీ అప్పుడు ఆ చంటి సినిమా తీసే టైంలో అయితే ఇంకా పెద్ద సెక్యూరిటీ కదండి సినిమాకి. చుట్టుపక్కల వాళ్ళందరూ చూడడానికి వచ్చేసేవారు. వచ్చేవారండి. అప్పుడు ఎలాంటి సినిమా చూసేవారండి. అప్పుడు ఎలాంటి సినిమా చూడలేదు. ఇప్పుడు చూడలేదులేండి, సినిమాలు అయిపోయినాయి. ఇంకంటే టీవీలు ఫోన్లు వచ్చేసినాయి కదండి. అప్పట్లో పదవులు ఏమన్నా చేశారండి? నేనండి, నేనే పదవి చేయలేదు. అది మీ తాతయ్య గారు ఎవరు 20 సంవత్సరాలు ప్రెసిడెంట్ కింద చేశారు? మా అన్నయ్య గారు. మీ అన్నయ్య గారా? ఆ ఎక్కడి దగ్గర పేరు ఎక్కడి దగ్గర పేరు వీటికి పెట్టుకున్నారండి అవి. తాతయ్య గారు ఆ సాల కట్టిన సంవత్సరం పోయేయండి ఆయన గారు. ఓకే ఓకే. మా అన్నయ్య గారు తర్వాత ఏమో డెలివరీ అయ్యిందండి. ఈ అబ్బాయి పుట్టారు, అదే ఈ పుట్టి అక్కడి దగ్గర పేరు పెట్టి మా అన్నయ్య ఎక్కడి దగ్గర పేరు పెట్టి ఈయన 20 సంవత్సరాలు యాక్టివ్గా చేశారు ప్రెసిడెంట్ గా. 27 సంవత్సరాలు చేసేది. 27 సంవత్సరాలు. ఆయన పేరు కసిరెడ్డి వెంకటచారం అండి. ఓకే ఓకే. తాతయ్య గారి పేరు ఏంటి? తాతయ్య గారి పేరు ఏమంటే హై స్కూల్ కట్టించాడండి, హాస్పిటల్ కట్టించాడు, 5 కాలనీలు ఇచ్చాడండి. ఈ లూట్కూరులో 5 కాలనీలు ఇచ్చాడండి. ఓకేనండి. 3 ఆ బ్రిడ్జి ఎంత కట్టించి బాలకి వెళ్ళి బ్రిడ్జి అంత కట్టించింది అండి. ఇప్పుడు చూసే ఇలాగ పాసపూడిలోకి వెళ్ళి బ్రిడ్జి కూడా ఆయన కట్టించింది, ఆయన కట్టించింది. చాలా కార్యక్రమాలు చేశారు, చేయండి. చాలా ఆస్తి ఖర్చు పెట్టేది, చాలా ఆస్తి ఖర్చు పెట్టేది. ఆయన ఉన్నారంటారు ఇంటి దగ్గర? ఉండదు, బాగా సిక్ అయిపోయాడండి. ఇప్పుడు నాకు 93 అండి. నాకండి ఆయనకేమో 93, భయానికాయ 95, 97 సంవత్సరాలు. ఇప్పుడు 90 సంవత్సరాలు సిక్ అయిపోయాడు. వినపట్లేదు, మాట వినపట్లేదు, కానీ చూడవచ్చు అండి. చాలా మంచి పనులు చేశారు కదా. చాలా ఆస్తి పెట్టాడు. అప్పుడు ఫండ్స్ ఏమీ లేవండి. వాళ్ళు ఎత్తే ఒక 10 చేంజ్ తెచ్చి ఇటువంటి అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఏముందంటే సగం మింగేటివే. అవును, అప్పుడైతే ఫ్రాడ్స్ ఉండి కాదు కాబట్టి అలా. అప్పుడండి ఆయన కాకినాడలో ఇచ్చేవాడండి ఫండ్స్. 500 ఇస్తే 10 చేంజ్ చేసేవాడు. ఈయన 1000 రూపాయలు వేసుకుని 15 రూపాయలు చేసేవాడు. 500కి 3 రెట్లు వేసేవాడు. అయితే అయ్యి కాదే వాళ్ళు. ఇప్పుడు ఒక 500 వస్తే ఒక రెట్ చేసి 4 రెట్లు జేబులు వేసేసుకున్నారు. అలా అయిపోయిందండి. ఫండ్స్ వల్ల వస్తున్నాయండి ఇప్పుడు. అప్పుడు లేవండి ఫండ్స్. ఈ రోడ్లు ఆయన వేసిందండి. ఆయన వేసిందండి రోడ్డు. ఏమండి తిరగట్లేదండి. బెడ్ రెస్ట్ లేదండి. బెడ్ రెస్ట్ అండి. ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇంకా మనవాళ్ళు అది చూసుకుంటున్నారంటారండి వ్యవసాయం? అది వ్యవసాయం చూసి ఆదుకుంటారండి. సరేనండి. మనం మాట్లాడింది వచ్చేసరికి ఇంట్లో చిన్నవారు ఆయన, ఇక ఆయనకన్నా పెద్ద ఆయన, కొంచెం పెద్ద 1 or 2 years పెద్ద ఆయన ఇల్లు ఇది. ఇక ఈ అన్నదమ్ములందరూ కలిసి ఉన్న ఇల్లు అవుతుంది మండువాలో ఇల్లు. ఈ ఇల్లు వచ్చేసరికి 1901లోనే ఎప్పుడో కట్టారంట. దగ్గర 124 సంవత్సరాల వరకు అవుతుంది. ఇక్కడ బయట కూర్చున్నారు కదా, ఈయన హౌస్ అది. అయితే మనతో మాట్లాడారు, ఆ వాయిస్ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. పిటిసి చేశారా? నేను ప్రజెంట్ జడ్పీటీసీ. ఏం పేరండి? కసిరెడ్డి అంజిబాబు గారు. ఉంటారంటారు, ఉండరేమో. లేరటండి, మా పెద్ద అబ్బాయి చెప్పాడండి, బయటకు లేదని చెప్పాడు. లాస్ట్ చిన్నాన్నగారు అండి. అది 96 సంవత్సరాలు ఊరికి అన్ని పనులు చేశారు కదండి. ఆయన ఇల్లు అక్కడ ఉందండి, వెంకటచలం గారి వెనకాల ఉందండి, డాబా అండి అది. ఓకే, వెళ్దాం రండి, మాట్లాడదాం. ఒకసారి ఇక్కడి నుంచి ఒకసారి చూద్దాం, ఆన్లైన్ చూడడానికి తీసుకొచ్చా.
ఇప్పుడు ఈ నిర్మాణాలు ఎక్కడ లేవండి అలాగా? చాలా జాగ్రత్తగా చేయాలండి ఇది వర్క్. ఎందుకంటే ఆ డాబా చేసినట్టు ఉండదండి. ఓకే ఓకే. స్ప్రేలు కొట్టుకుంటూ ఉండాలండి. మీ అబ్బాయి అన్నారండి 1901లోనే ఎప్పుడో కట్టారన్నారు. ఇది ఎక్కడ ఉంటుందండి దీనికి? అది ఏమేమి తెలియదండి. ఇది ఆఖరి అయిందండి ఇది. 2 మండవాలు అండి ఇది? 2 మండవాలు. ఓకే. మా మామగారు ఉంటే వెనకాల సైడ్ ఉండేవారండి అక్కడ. అటు 104 అండి ఆవిడది. 104 ఇయర్స్ ఆవిడది. ఇప్పుడు ఉన్నారండి ఆవిడ? ఇప్పుడు లేరు. ఓకే. 104 ఇయర్స్ వరకు ఉండే కాలం చేశారు. ఆవిడ పని ఆవిడదేనండి, ఎవరితో చేయించుకోలేదండి ఆవిడ. ఓకే ఓకే. 104 సంవత్సరాలు ఉన్నా కానీ ఆవిడ వాళ్ళ అబ్బాయిని కూర్చోబెట్టుకుని అమ్మాయిని కూర్చోబెట్టిన ఎవరో సమాధానం చెప్పారు కదండి. అస్సలు సమాధానం చెప్పారు కదండి. నువ్వు ఎలా చేయండి చేయటమేంటి, నువ్వు దానికి ఎంత ఇచ్చేసావు, నువ్వు దీనికి ఎంత ఇచ్చేసావు అని ఎవరు అనేవారు కాదండి. అలాగే గెంటుకుంటూ వెళ్ళారండి. ఆవిడదే మేనేజ్మెంట్ అంతా. మరి రామాలయానికి తాతయ్య గారు 4 ఎకరాలు రాశారండి. ఓకే ఓకే. 12 ఎకరాలు చేశారండి దాన్ని. ఆ 12 ఎకరాలతోటి ఇప్పుడు శ్రీరామనవమి ముక్కుడు చేస్తున్నారండి. వాళ్ళు ఓకే పెట్టుబడులు పెడుతున్నారండి. పెద్దోళ్ళు ఇల్లు ఉంచడం ఒక ఎత్తు అయితే రిపేర్ బాగా ఎక్కువ అండి, చూడడం ఒక ఎత్తు. రిపేర్ బాగా ఎక్కువ అండి. మీరేం చేస్తున్నారు సార్ ఇప్పుడు? బీకామ్ అయిందండి ఏలూరు ఇంటి కాలేజీలో. మీరు అప్పుడు ఇప్పుడు ఇంక ఇక్కడ ఏమి చూడలేదంటారు, అయిపోయాను నేను. మా అత్తవారు వస్తే ఇక్కడండి, బ్రిడ్జికి ఇవ్వతానండి. ఇప్పుడు మీకు పెద్దపట్ల ఇంకా మీకు ఐడియా ఉందా? తీసామండి వీడియో. అది పెద్దపట్ల కొమ్ముల రాము గారు మేనగోళ్ళు అండి. ఇప్పుడు కొమ్ముల ఈ తోటలన్నీ మీ అంటారండి? ఇప్పుడు వెళ్ళని చూడండి, ఆయన అండి. ఇదండి పెద్ద ఆయన, స్థలదాత. ఎన్ని చేసి హై స్కూల్ మీద కూడా ఈయన పేరు ఉంది. అన్నీ ఈయనే అండి. ఓకే. పేరయ్య గారు నిలయ ఇల్లు కూడా చాలా బాగుందండి. తోటల మధ్య స్లాబ్లో వాటర్ పడిపోతుందని రేకేయించారు, చేయించారండి. మామూలు మీ ఇల్లు అది ఇప్పుడు మధ్యలో ఉన్న ఇల్లు నుంచి వచ్చారంటారండి అన్నదమ్ములు అందరూ? అంతే 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 అంతే. అది చాలా అది 1901 ఎంత అన్నారండి. ఛానల్ నుంచి వచ్చామండి. ఎన్ని సంవత్సరాలు చేశాను? ఆయన మీ ఇద్దరం వచ్చామండి. ఓకే. నేను 24 సంవత్సరాలు చేశాను. 24 సంవత్సరాలు ఈ ఊరు? 24 సంవత్సరాలు అంటే 3 టైంలే. ఓసారి 6, ఒకసారి 11 సంవత్సరాలు, ఓకే ఓకే, తర్వాత 7 సంవత్సరాలు, మొత్తం 24 సంవత్సరాలు చేస్తారు. ఓకే ఓకే. చాలా పనులు చేయించారండి, చాలా పనులు చేయించారు ఊరికి. 4 సంవత్సరాలు చేసినప్పుడు చాలా కార్యక్రమాలు చేశారు. ఎక్కడో బ్రిడ్జి కట్టారు, ఎక్కడో బ్రిడ్జి కట్టించారు. ఓకే. మీరు వస్తుంటే ఇలా వస్తుంటే ఓ బ్రిడ్జి పొడవు చేశారు. ఓకే ఓకే ఓకే. తర్వాత ఆర్డర్లో బ్రిడ్జి కట్టారు. అంటే మా లిమిట్స్ కాదు, కాకపోయినా వెళ్ళడానికి రాయడానికి మేము కూడా డబ్బు కట్టాం. ఓకే ఓకే. హై స్కూల్ చదువుకోవడానికి హై స్కూల్ కట్టించారు. అక్కడ ఇప్పుడు బుల్లోని ఇంటికి వెళ్తారు, వెళ్తారు చూడండి అక్కడ. హై స్కూలు 1980లో ప్రారంభించాం. 79లో హాస్పిటల్ ప్రారంభించాం. ఆ తర్వాతనే చాలా కష్టపడ్డాను. నెమ్మదిగా పీస్ చేయండి అనమాట. ఇప్పుడు బాగా ఫుల్ స్టాఫ్ వచ్చారు. మా 2 డాక్టర్లు, 3 నర్సులు వీళ్ళు వచ్చారు. పెద్ద బిల్డింగ్ కట్టాం. అంతకుముందు బిల్డింగ్ కట్టాం, అది తీసేసి మళ్ళీ పెద్దది కట్టారు. ఇంకా హై స్కూల్ ముందు కట్టేది తీసేసి ఆయన పాడేది మళ్ళీ కొత్త కట్టారు. హై స్కూల్ అదే కట్టేసారు. 1980లో ఒకటి, 79లో ఒకటి కట్టించాం. తర్వాత 68లో ఒక కాలనీ, హరిజన్ కాలనీ, సి కాలనీ. 77లో 76, 77 ప్రాంతంలో
2 కాలనీలు ఓకే హరిజల్ని, తర్వాత అగ్గిలో క్షత్రియ కాలనీ ఒకటి, ఓకే కాపుల్లో ఒకటి, చెట్టుబల్జీలో ఒకటి ఓకే. కట్టు. ఓకే సార్ థ్యాంక్ తర్వాతలో సిమెంట్ రోడ్లు అవి వేశారు అట్లకి. ఇప్పుడు అది ఆ మధ్యలో ఏం చేశారంటే మేము వేసిన తర్వాత పైన మళ్ళీ వేశారు. ఓకే అదేం పాడైపోయి అది తీసేసరికి అంతా బాగా ఉంది లోపల. ఓకే అలా వచ్చారు మరి. ఓకే మీరు వెళ్ళి చూస్తే అదే రోడ్, అదే సిమెంట్ రోడ్డు. వెళ్తాను. ఇక్కడ చూడవచ్చు. ఓకే చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు? మేము వీడియో తీస్తున్నాను. నేను అక్కడ చూడలేదు, సినిమా చూశారు. ఓకే ఓకే బాగుంది. వెంకటేశ్వర తీసింది కదా. అవునండి. వెంకటేష్ తీసిందే కదా. అవునండి అవును. మీ దేవుడు పాలకొల్లండి. సార్ నమస్తే అండి. వెంకటచలం గారు. ఓకే ఓకే. ఇప్పుడు వెంకటచలం గారికి మీరు రెండో కుమార్. రెండో కుమారు. అదే వస్తున్నా. రెండో ఇప్పుడు ఎంత అంటే ఎక్కువ ఊర్లకే చేశారు కదా, మరి మీకేమన్నా ఉంచారంటారా? ఉందలేండి, ఉంచుకున్నాంలేండి, పిల్లలు చదివించుకున్నాం. కానీ అదే చాలా పనులు ఉన్నాయండి ఆయన చేసినవి అని చూస్తే. ఊరు ప్రజాసేవేనండి ఆయనకి అని చెప్పి. అప్పుడు ఏంటంటే ఇంకా అలా స్వార్థం లేకుండా ఏదో చేయాలని ఉండదు. ఇప్పుడు అంటే 10 రూపాయలు చేస్తే మనకి 8 రూపాయలు వస్తుందనే లెక్క ఇప్పుడు వచ్చేసిందండి రాజకీయం. అదేముండదు, పిల్లలకి ఉంచాలి, ఏమీ లేవు. ఆయన అదృష్టవంతుడు లేండి. ఆయన చేసుకున్న సేవకి ఆ వెనకాల మేము చేస్తున్నాం. ఇప్పుడు మీరు మీ ఇద్దరు అన్నదమ్ములు చూసుకుంటూ ఉంటారండి. చూసుకుంటాం. మీరేమైనా చేస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతం? లేదండి, ఇంకా మొన్న దాకా మా మదర్ కూడా కొంచెం సేవేనండి, కాలం చేశారు. పుట్టపర్తిలో ఉండేవారు. ఫైనాన్స్ నేను పని చేశాను, పిల్లలు తీసుకుని చదివించుకోవడానికి. ఇలా పుట్టపర్తి వెళ్ళిపోయారు, పంచాయతీ మానేసి. ఇంకా బలవంతంగా మానిపించింది కూడా మేమే. ఇంకా అంటే ఇలా చేయలేకపోతున్నాం కదా, కొంతవరకు దాన ధర్మాలు చేసి వెనకాల పిల్లలు ఏదో ఉన్నారు. మేమంటే అలాగే అయిపోయింది. పిల్లల్ని చదివించుకోవాలని నేను రాజులు తీసుకుని వెళ్ళిపోయి చదివించుకున్నాను. తర్వాత వీళ్ళు తిరిగి వచ్చేసాక నేను ఇక్కడికి వచ్చేసానండి. పుట్టపర్తి నుంచి వచ్చేసారు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారండి, ఇంకెందుకు సేవలు చేయడం అయిపోయింది. తర్వాత ఇవి కాలం చేశారండి. ఈయన తర్వాత 97 సంవత్సరాలు కదా, మంచం మీదనే ఇంచుమించుగా 96 పూర్తి అయిపోయాయి. 97 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు ఈ ఫోటో అంటారా? ఇంచుమించు కాదండి, ఇది కూడా 90 సంవత్సరాలు. ఇప్పుడు 97. ఇంకా సన్మానాలు చేసినాయండి, చాలా ఉన్నాయండి తీస్తున్నాను. ఇల్లు ఇప్పుడు మీ అమ్మగారు కాలం చేశారు. మీరు అన్నట్టు నిజంగా ఆయన చేసిన కార్యక్రమాలకేమో 97 సంవత్సరాలన్నా జరుగుతుంది కూడా. ఇంకా ఆయనకి అక్షరాలు బాగా కనపడుతున్నాయి, రాసిస్తే ఒక్క ఇనికిడే లేదండి, అన్ని పర్వాలేదు, అన్ని జనశక్తి అన్ని బాగానే ఉంది. ఓకే ఓకే. ఇలాగా తాతయ్య నాయుడు అని చెప్పి ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. తాతయ్య నాయుడు అండి, రామా స్టూడియో అండి. కరెక్టే అండి, కరెక్టే. అంటే ఇప్పుడు ముసలాడు అయిపోయాడు. రామా స్టూడియో కరెక్టే. మా ఫోటోలలో అసలు తీసేవాడు అప్పట్లో. అప్పుడు మినిస్టర్లు వచ్చినా ఎవరు వచ్చినా అసలు వచ్చేవాడు అక్కడి నుంచి. అతను నాగత్పాలు ఏదో ఊరు అసలు. అవును అనుకుంటాను, నీకు తెలియదేమో. అతను పెద్ద షాప్ అని ఉన్నట్టుకుంటారు. ఇప్పుడు ఉందండి పెద్ద షాప్ అండి. ఇప్పుడు రామా స్టూడియో అని పేరు. అదే రామా స్టూడియో డెవలప్మెంట్స్ అంటే అక్కడే కదా. అవునండి అవునండి. ఓకే అవునండి. అతను వచ్చేవాడు, ఇక్కడికి వచ్చేవాడు ఫోటోలు తీయడానికి. ఓకే. వచ్చేస్తే మినిస్టర్లు వాళ్ళు వస్తుంటే ప్రోగ్రామ్స్ ఉండి చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. మినిస్టర్లు వాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు తాతయ్య నాయుడు వచ్చేవాడు. ఆ తర్వాత ఇక్కడ జగన్పేట ఒక అతను వచ్చేవాడు. అప్పుడు 20 సంవత్సరాలు చేసిన తర్వాత సిల్వర్ జూబ్లీ ఇయర్ అని చేశారండి. తాతయ్య నాయుడు గారు వచ్చేవారండి అప్పుడు ఫొటోస్. అప్పుడు ఆయన వచ్చేవారు. ఇప్పుడు అంటే ఇంకా వాళ్ళ అబ్బాయిలు అది వచ్చిన తర్వాత మారిపోయింది, చాలా మంది వచ్చేసారు కదండి. వచ్చేసరి ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోయింది కదండి. ఆయన వచ్చి ఆయన పిలిచేవారు. ఈయనకి సిల్వర్ జూబ్లీ సంవత్సరం కింద చేశారు. అప్పుడు రామసాయి నాయుడు గారు అని చాలా మంది మినిస్టర్లు వచ్చారు. ఓకే ఓకే ఓకే.
ఓకే, ఆయన ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళేవారు మన తాతయ్య నాయుడు గారు. సంవత్సరానికి 3 సార్లు ఇచ్చి ఫంక్షన్. ఆయన అంటే ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఆయన మొత్తం మారిపోయింది కదండి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ పెద్ద స్టూడియో అది. అంటే తర్వాత ఇంకా మళ్ళీ మనకి దగ్గరలోకి వచ్చేస్తారు కదండి. అక్కడి నుంచి వచ్చేవారు. అవునండి, అవును. ఈయనకి సంవత్సరానికి 3 సార్లు చేంజ్, ఎవరో ఒకరు రావడం, ఏదో బిల్డింగ్ ఓపెనింగ్ అవ్వడం, భోజనాలు పెట్టడం, ఇదే పని, ఇదే కార్యక్రమం అని చెప్తారు కదా. లేబర్ కాలనీ అంటే మళ్ళీ అక్కడ డబ్బులు కట్ చేయడం. అప్పుడు ఇంత కట్టేవారు కదా, ఇంత డబ్బులు వచ్చాయి కదండి, మన చేతి ఎక్కువ ఉండేయండి. అవునవును, బాగానే గుర్తు పెట్టుకున్నారండి అన్ని. ఇంకా అదేనండి, ఇప్పటికీ అదే తలుచుకుంటా ఉంటారు. హై స్కూల్ బాగుందా, హాస్పిటల్ బాగుందా, అంతే, వేరే వ్యాపకం ఉండదు. ఇంకా అయ్యే ఉంటాయి. తీసుకెళ్ళమంటారండి ఎప్పుడైనా బయటికి? నేను మొన్న రీసెంట్ గా సంవత్సరం క్రితం, ఒక 4 నెలల క్రితం కారు మీద నింపాదిగా వెళ్ళారు. ఆ వాకర్ తోటి అక్కడే ఉంటారు, అలా మోసుకుంటా వెళ్ళారు. బాగోదు కదా, ఆయన హై స్కూల్ కట్టించారు, హాస్పిటల్ కట్టించారు కదా అని వెళ్ళారు. నలిగిపోతారండి. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మళ్ళీ కొన్ని సేవలాగా ఉండిపోవాల్సి వస్తుంది మాకు. అవునవునండి. ఓకేనండి, సరేనండి, అయితే ఉంటామండి. సర్పంచ్ గారికి 100 ప్రజలచే బహుకరించబడిన జ్ఞాపక 1986లో ఇచ్చారండి. ఓకే, ఇది ఎవరు ఇచ్చారండి? ఇది అదే పుర ప్రజలు ఇద్దరు, పుర ప్రజలు అలాగే కొన్ని చెదలు పట్టేస్తాయని చూస్తారా. ఆ పోనీ అని మేము కూడా కొన్నాళ్ళు ఉండేవాళ్ళం కదా, పుట్టపర్తిలో పిల్లల కోసం రోజు వెళ్ళిపోయాం. మళ్ళీ పుట్టపర్తి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయారు అంటారండి. ఇంకా అమ్మగారికి పుట్టపర్తిలో బిల్డింగ్ ఉందండి. అప్పుడు సాయి డివోట్ అయ్యారు ఈయన. గణేశ్వరరావు గారు కూడా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళారండి ఫస్ట్. ఆయన కూడా ఇంకా ఇక్కడ ఉంటే ఈ రాజకీయంతో, రాజకీయాలు కూడా అండి ఇప్పుడు మారిపోయి అప్పట్లాగా లేవండి. ఇప్పుడు అంతా యాంటీ అండి. ఇప్పుడు 4 పార్టీలు వచ్చినాయి. అందుకని కోపతాపాలు వరకు అసలు ఈ అజాత శత్రువులా ఉండేవారు ఈయన. అలా కాదు, పార్టీలు కొంత మరీ కక్ష రాజకీయాలు ఏముండవు కానీ లూటుకుల్లో కొంత వరకు ఉంటుందండి. ఓకేనండి, ఓకే, సరేనండి, అయితే అలాగే. మనం మొదటి వీడియో తీసినప్పుడు కూడా ఇక్కడ మాట్లాడేమో, అంటే ఈ లూట్కూరు గురించి. సార్ నమస్తే అండి. అంటే ఇక్కడ ఏమేమి సినిమాలు తీశారు సార్? అంబాజీపేట బ్యాండ్ మేళం మొన్న కొత్తగా తీసింది. పాత సినిమాలండి? పాత సినిమాలు ఏమో ఇది వరకు చంటి అండి. చంటి, అవును. చంటి తీసినప్పుడు మీకు ఏమైనా ఐడియా ఉందంటారా? అంటే అప్పుడు నేను హైదరాబాద్ ఉన్నానండి. హైదరాబాద్లో ఉన్నారు అప్పుడు, మీరు లేరు. కానీ చాలా బాగా మంచి హిట్ అయింది కదా సినిమా అప్పట్లోనండి. ఓకే, అప్పుడు ఒకసారి మేము తీసామండి, ఇక్కడే మాట్లాడేమాట ఆ వీడియో గురించి. అదిని ఓకే సార్, అది సురేంద్ర గారు ఇల్లు అనుకుంటా కదండి? ఓకే ఓకే, సరే సార్, ఒకసారి వెళ్తానండి. ఓకే.
నమస్తే అండి. నమస్తే చెప్పండి. మనం అంతకు ముందు చంటి వీడియో తీసినప్పుడు కూడా ఆయన్ని అడిగాము ఆ హౌస్ గురించి. అదిని నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సినిమా కూడా తీసారు ఈ గ్రామంలో వచ్చేసరికి అంబాజీపేట బ్రాండ్ బాజా. ఓకే, అది ఎక్కడ సెట్టింగ్ చేశారండి? అది సెట్టింగ్ ఇదంతా సెట్టింగ్ అండి. అక్కడ బడ్డీ షాప్, అది మంగళ షాప్, అది షాపు. తర్వాత షూట్ అక్కడ బాండ్ తోటి ఉందండి. అక్కడ మీకు చెప్తాను, ఇలా రండి. ఎక్కడండి అది? ఎదరండి, ఎదర. ఇదంతా షూటింగే. ఇదంతా అంబాజీపేట మొత్తం అంతా ఇక్కడే షూటింగ్ జరిగింది. ఇక్కడ ఒక షెడ్ వేసారు. ఇక్కడేమో ఒక కోల్డ్ బాక్స్ టైప్ లో అతను జైల్లో పెట్టింది. ఒక రిలీజ్ అవ్వలేదండి. ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో ఎప్పుడు రిలీజ్ అంటున్నారు మరి. అది అంటున్నారు మరి. ఇంకా డేటు ఇది మామూలుగా రామరవీరులో సంబంధించిందండి. ఇదండి ఇక్కడ మొత్తం షూటింగ్ జరిగింది ఏరియా. ఇదంతా సెట్టింగ్ చేశారండి వాళ్ళు. వాళ్ళు వేసిందంతా కూడా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మాసిపోయింది మాట. మొత్తం ఏరియా ఇవన్నీ కూడా షూటింగ్ చేసినాయి. మొత్తం ఇలాగా గుడి దాకా మొత్తం అంతా కూడా మీకు షూటింగ్ జరిగింది. ఇదేంటండి ఇది? ఇలా ఉండేవారండి ఇక్కడ బ్యాండ్ బాజా మొత్తం జనాలు సినిమా కోసం సెట్టింగ్ అండి. ఇది దొరక బాగుంది అండి. ఇది దీన్ని సినిమా సెట్టింగ్ కోసం ఇలా తయారు చేశారనమాట. తయారు చేసి దీన్ని అందంగా చేశారు. అప్పుడు చాలా బాగుంది. పాడైపోయింది కానీ అప్పుడు చాలా బాగుంది. అంబాజీపేట బ్యాండ్ బాజా. బ్యాండ్ బాజా. ఓకే, రిలీజ్ అయితే అప్పుడు చూడడానికి బాగుంటుంది. అవునండి. సరేనండి అయితే. థ్యాంక్ యూ అండి. ఎక్కువ అదే వ్యవసాయం ఉడిపిసాలు ఎక్కువ పండుతాయండి. ఓకే, మనకి ఏదైనా టౌన్ అంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఇక్కడ మామిడికుదురు వెళ్ళాలి. మామిడికుదురు నుంచి ఇటు రాజోలు అండి. అక్కడికి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఎక్కువ మీ ఊర్లో సినిమాలు అయ్యి తీస్తూ ఉంటారంట కదా. ఈ సంవత్సరం ఏం తీయలేదు. ఎక్కువ సీరియల్స్ అయ్యి వచ్చి తీస్తూ ఉంటారండి. తక్కువ అండి, ఈ మధ్యన రాలేదు. ఇంతకు ముందు బాగా వచ్చేవారు. చంటి సినిమా తీసినప్పుడు మీకు ఐడియా ఉందా? ఈ గుడిలో కూడా తీసారండి. అవతల గుడి చెరుగొట్టు సాలు ఇప్పుడు తీసామండి. ఆ సాలలో కూడా తీసారు అప్పుడు. ఓకే ఓకే, ఆ సాల కూడా 1927లో కట్టిందంటండి. ఎవరండి అవి? కసిరెడ్డోర్ అంటే అన్న ఈ ఊరికి గ్రామ సర్పంచ్ ఒక 20 సంవత్సరాలు చేశారంటే ఎంపీటీసీ, ఇప్పుడు ఎంపీటీసీ ఈ శాతం. మనం తీసి దగ్గర 2 years అయిపోద్ది. ఈ గ్రామం మొత్తం చూపించలేదని చెప్పుకున్నాం కదా. చంటి మూవీకి సంబంధించి ఈ హౌస్ ఇవన్నీ తీసాం. అప్పుడైతే ఈ ఆలయం వచ్చేసరికి కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడైతే పూర్తయింది. ఇప్పుడు చాలా బాగుంది ఆలయం చూడడానికి. ఇది వేణుగోపాల స్వామి ఆలయం, ఒకసారి చూడొచ్చు. ఇది వచ్చేసరికి సోమేశ్వర స్వామివారి దేవస్థానం అన్నమాట.
ఈ చెరువు పక్క అంతా తీసారండి. చెరువు మొత్తం స్కూల్ అంటే ఓకే ఓకే. గతంలో ఈ హౌస్ అయితే చూపించాం మనం. మీరు ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక ప్రస్తుతం అప్పుడు చెప్పుకున్నాం ఈ హౌస్లో ఉండేది గోకవరపు సురేంద్ర గారు, అదేవిధంగా గోకవరపు సుబ్బరాజు గారు, నెక్స్ట్ వచ్చేసరికి గోకవరపు లక్ష్మణరావు గారు, ముగ్గురు వాటాలు అన్నమాట. అయితే ఏంటి అంటే ఈ హౌస్ ఇలా ఉండి మనం చూడగలుగుతున్నామంటే వీళ్ళందరి వాళ్ళే. దీన్ని ఎలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. పొద్దున్న ఇద్దరు తోడాలి, సాయంత్రం ఇద్దరు తొడుతూ ఉండాలి. దీన్ని ఈ హౌస్ గురించి ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. అదే రకంగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒకసారి చూపిస్తాను, బయట నుంచి చూపిస్తాను. ఇప్పుడైతే మీకు ఫుల్ వీడియో కావాలంటే పాత దాంట్లో ఉంటుంది, అది చూడొచ్చు అన్నమాట. ఒకసారి లోన్కి వెళ్ళి ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. ఈ ఇల్లు వచ్చేసరికి చాలా పెద్దది, ప్రతి వస్తువు చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం కిటికీలు చూడొచ్చు, చాలా పెద్ద సైజులో ఉంటాయి. అదేవిధంగా నగిసీలు, ఆ కిటికీకి చెక్కిన నగిసీలు అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం గుమ్మం కూడా చూడొచ్చు, ఇక్కడ చెక్కడే ఏ విధంగా ఉందో. చంటి సినిమా తీసే టైంకి ఇక్కడ చంటిలో మీనా చిన్నపిల్ల కింద ఉన్నప్పుడు ఎక్కువ సీన్స్ అయితే ఇంట్లో తీశారు. అదేవిధంగా ఎక్కువగా తీసిన ఇల్లు ఒకటి అయితే తీసేయడం జరిగింది. ఆ హౌస్ కూడా చాలా బాగుంటుంది, అది తీసేసి వారు బిల్డింగ్ కట్టుకున్నారు. ఇక ఈ హౌస్ అయితే మనం చూడవచ్చు ఈ గ్రామంలో, చంటి తీసిన మూవీకి సంబంధించిన హౌస్ అయితే. ఈ ఇంటికి సెకండ్ స్టేర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అది మన ఫస్ట్ వీడియోలో అయితే ఉంటుంది, అక్కడ చూడొచ్చు మీరు. ఎక్కడానికి కూడా చెక్క మెట్లు ఉంటాయి. ఆ మెట్లు అంటే ఎక్కితే మనకి బాల్కనీలు వస్తాయి, ఆ బాల్కనీలోంచి బయట వ్యూ అంతా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఇంటికి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మండువ దగ్గర, అలాగే ఇంటి ముందు భాగంలోను ఫ్రంట్ భాగంలో చాలా చెక్క నీట్గా పలసగా చెక్కి చాలా డిజైన్తో కనిపిస్తుంది అన్నమాట. అది చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఆ డిజైన్ ఇప్పటికీ చెక్కి చెదరలేదు, అంత పలచని చెక్క మీద చెక్కినా సరే. ఇక ఇదండి అప్పట్లో చంటి మూవీ తీసిన హౌస్ అయితే అదే. అయితే అంతకుముందు సురేంద్ర గారు మనతో మాట్లాడారు. ఇక మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకా ఆయన మేమేమి ఇబ్బంది పెట్టలేదు, హాలు అలాగే బయట తీసి చూపించాం. పాత వీడియోలో అయితే మొత్తం వీడియో అంతా మనతోనే ఉన్నారు. పైన బాల్కనీలు, బ్యాక్ సైడు అదే లెఫ్ట్ రైట్ కూడా పెద్ద పెద్ద హాల్ టైప్ ఉంటాయి, ఇవన్నీ చూపించాం.
చివరిగా వచ్చేసరికి ఈ గ్రామంలో చాలా మండువా లోగులు ఉన్నాయి, అందుకే చాలా సినిమాలు తీస్తూ ఉంటారు. ఇక చివరిగా వచ్చేసరికి ఈ హౌస్ ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందంట. ఓకే, మీరు శ్రీరామ్ గారు, గోకవరపు శ్రీరామ్ గారు. ఇది హాల్ మాట. ఇది అదేంటండి, హాల్ నుంచి డోర్ ఉంది అలాగా? అదొక బెడ్రూమ్ అండి. సో స్మాల్ ఇలాగా అంటే డోర్ లెక్క మాట అండి ఇది. ఇప్పుడు మనకి బయట అరుగు ఉంది కదండి, అలాగే పక్కన అరుగు ఉండేది, దాన్ని ఒక రూమ్ కింద చేసుకున్నారు అనమాట. తర్వాత ఎన్ని సంవత్సరాలు వచ్చారు ఇది? ఇల్లు 100 ఏళ్ళు పైన అండి. ఇది ఒక మండువా మాట అండి. బయట దొడ్డేపు చూద్దాం. ఎన్ని గదులు? చాలా గదులు కనిపిస్తున్నాయి. ఇది ఒక బెడ్రూమ్ అంటే అదొక బెడ్రూమ్, అదేమో దేవుడి గది, ఇది ఒక బెడ్రూమ్. మొత్తం 16 గదులు ఉంటాయండి. 16 గదులు. అదేమో దేవుడి కుంకుమ అది ఉండే ప్లేస్. ఇదివరకు ఇక్కడ కొబ్బరికాయలకి అరపలు ఉండేవండి. అరపలు ఉండేవి, అవి తీసేసి మామూలు బెడ్రూమ్ చేసేసుకున్నాను. మీరే ల్యాప్టాప్ లాగిన్ లో ఉన్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఓకే, భోగిపిడకలు రెడీ చేశారు. ఈ మధ్యకాలంలో ఎవరు చేయట్లేదు. ఎవరు చిన్నపిల్ల ఎవరైనా ఉన్నారంటే? అబ్బాయి ఉన్నాడు కదా, మీరు వేసారా ఆయన మనోడు వేసుకున్నాడా? లేదండి, మా అమ్మగారు అదే వేసారు. ఓకే, బాగుంది దొడ్డ అంతా. తీసారా నిన్ను? తీసారు, తీమన్నా నిన్ను తీసాను. నేను పెడతాను, ఖచ్చితంగా పెడతాను. గోడ ఎక్కువ ఉంది మీకు, ప్రహరీ అది ఎక్కువ స్థలం ఉంది. ఇది ఈ మధ్యన కట్టారండి. యాక్చువల్గా అదే గోడ, 100 ఏళ్ల నుంచి ఉన్న గోడ అదే, ఇది కాదు. ఇది ఈ మధ్యన కట్టింది అండి. యాక్చువల్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇక్కడ ఉన్నారు, చూసుకోవడానికి ఉంటుంది. మరి రేపు జాబ్ నేను హైదరాబాద్ లోనే ఉంటాను, డాడీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. డాడీ మరి హౌస్ తర్వాత ఉంచుతారా? ఏమండి, ఎన్నాళ్ళు సాగితే అన్నాళ్ళు. అలాంటి అలా మరి తీసేస్తే మళ్ళీ కట్టలేం కదా అలాంటిది. జాయింట్ ఫ్యామిలీ అండి, 16 మంది ఉంటారు ఇంట్లో. 16 మంది అంటే అదే పిల్లలు పెద్దోళ్ళు మొత్తము. వాళ్ళైతే 3 ఫ్యామిలీస్ అండి ఇప్పుడు ప్రస్తుతం. 3 ఫ్యామిలీస్. వెనకాల దొడ్డు మీదేనంటారా? మాదే అండి. మీ నాన్నగారండి? మా నాన్నగారు. మళ్ళీ చెప్పాలి. హాయ్, ఇది ఇచ్చేనా, ఇది ఇచ్చేసి బాయ్ హాయ్ చెప్పు. హాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు, నేను పట్టుకుంటాను. బాయ్ చెప్పు. హాయ్ బాయ్. తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చేత్తో చెప్తావా? ఫ్లైయింగ్ కిసి. గుడ్ బాయ్. బాయ్ చెప్పు. మళ్ళీ కొబ్బరికాయ వేసేవారు అన్నమాట. ఈ లంకల్లో ఇల్లు అన్నీ అంతే అనుకుంటా. ఇల్లంతా కూడా ఇలాగే ఉండేది, మొత్తం ఇల్లంతా వేసుకునేవారు. ఓకే. ఇప్పుడు ఏం చేశారంటే ఇవన్నీ తీసేసి ఇంకా మొత్తం సీలింగ్ వేసేసారు మొత్తం. ఎందుకంటే ఇంకా కొబ్బరికాయ అంతా అక్కడ వేయించుకోండి, ఇక్కడ వేయించుకోలేదు. ఇంకా ఎదురు కట్టేసుకున్నారు సపరేట్ గా. ఇది ఇల్లు వాడలేదు మాట. ఇప్పుడు ఇంట్లో వాడితే మరి మొత్తం ఇంకా ఇల్లు. ఇది అవి తాటి కానీ కొబ్బరి కానీ. ఇది బాగా ఇది మంచిదండి. ఆ పక్కన వంటిల్లు, ఈ పక్కన వంటిల్లు అండి. అది ఆ పక్కన వంటిల్లు, ఇదేమో డైనింగ్ హాల్ లాగా, అదేమో స్టోర్ రూమ్ అండి. వంటిల్లికి స్టోర్ రూమ్. ఆ పక్కన అలాగే 3 ఉంటాయండి, అవి మళ్ళీ స్టోర్ రూమ్స్. ఎన్ని రూమ్స్ అని చెప్పారు? 16 రూమ్స్ అండి. 16 రూమ్లు. ఎంత కొబ్బరికి ఎంత పడుతుందో? 1,00,000 పట్టేద్దామనండి. 1,00,000 పైన పడుతుందండి పైన. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇల్లు ఉపయోగించకుండా అలా సాల్ కింద కట్టేసుకుని గొడవను అక్కడైతే ఇంచుమించు మార్చేయారు. మీరు సురేంద్ర గారు ఇంకొక 2-3 ఇళ్ళు ఉన్నాయండి అంతే. మండువాయిలు లేదండి, పెంకుటిల్లు ఉన్నాయి. పెంకుటిల్లు గారు బాగా పెద్దదైంది. అవును, చాలా పెద్దదండి, చాలా పెద్ద. పైన మళ్ళీ ఇంకో స్టేర్ తిరగచ్చు. ఆ టైప్ ఇల్లు కూడా అసలు ఎక్కడ కనపడవు ఇప్పుడు. మొన్నది ఇందులో కూడా కొంచెం తీసారు కదా సురేంద్ర గారి ఇంట్లో. అందులో కూడా కొంచెం తీసారు. ఆ సంవత్సరం క్రితం నేనే తీసానండి వీడియో. అది చూసారంటే మా వాళ్ళు. నేను చూసానండి చంటి వీడియో. అది చంటి సినిమా తీసి నిల్లేదని వీళ్ళు వీడియో తీశారు సంవత్సరం క్రితం, యూట్యూబ్లో పెట్టారు. అది మనం చూసాం. ఇదండి లూటుకుర్రు గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.